సింపుల్ అండ్ టేస్టీ జస్ట్ 15 మినిట్స్లో అయిపోయి ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను ట్రై చేయడం కూడా ఫస్ట్ టైం భలే కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడివేడిగా తింటే ఇంకా తినాలనిపించేసింది నాకైతే. ఎలా చేసుకున్నాను చెప్తాను. ఫస్ట్ అయితే చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుని లైట్గా పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్నా. అవి పక్కన పెట్టేసా. సేమ్ కడాయిలోనే ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే మనం చెక్క లవంగా మొగ్గ కూడా వేసుకుని బిర్యానీ మసాలాలు వేసుకుని ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకుని దాంట్లోనే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకుని కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే గరం మసాలా అండ్ కారం వేసుకొని బాగా కలుపుకొని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. అప్పుడే మన బిర్యానీ పొడి పొడిలాడుతూ టేస్టీగా భలే వస్తుంది. జ్యూసీగా కావాలంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు. సో ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత కట్టేసి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసేయండి. ఓకేనా? బాయ్.